బాలీవుడ్ లో కోట్ల మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న ఒక చక్రవర్తి తన చివరి రోజుల్లో సుమారు 55 కిలోస్ బరువుతో ఒక అస్థిపంజరంలా మారి ఎందుకు ప్రాణాలు వదిలాడు. కింగ్ ఆఫ్ పాప్ అని పిలువబడే మైకేల్ జాక్సన్ జీవితం ఒక అద్భుతమైన సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, అది ఒక రక్తం, కన్నీళ్లు, భయం మరియు ఒక భయంకరమైన ఏకాకితనం కలగలిపిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్. చీకటి వెనుక దాగున్న ఆయన నిజ జీవిత కథను ఒక సినిమాటిక్ కోణంలో చూద్దాం. ఈ కథ 1906 అమెరికాలోని గ్యారీ ఇండియానా అనే ఒక చిన్న స్టీల్ టౌన్ లో మొదలవుతుంది. ఆ గాలిలో కూడా ఎప్పుడు ఇనుము వాసన వస్తూ ఉండేది. ఆ ఊరిలో 2300 జాక్సన్ స్ట్రీట్ అనే అడ్రస్ లో కేవలం 672 స్క్వేర్ ఫీట్ చిన్న ఇల్లు. అందులో 11 మంది మనుషులు బంక్ బెడ్ షేర్ చేసుకుంటూ ప్రైవసీ అంటే ఏంటో కూడా తెలియని నరకం అనుభవించారు. ఆ కుటుంబ యజమాని జో జాక్సన్ ఒక ఓవర్ హెడ్ క్రేన్ ఆపరేటర్. తన సొంత కళాత్మక కళలు ఫెయిల్ అవడంతో ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని తన పిల్లల మీద ఒక రాక్షసుడిగా రుద్దాడు. మైకేల్ కి కేవలం 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బయట మిగతా పిల్లలంతా మట్టిలో ఆడుకుంటుంటే మైకేల్ మాత్రం కళ్ళు బయర్లు కమ్మే స్టేజ్ లైట్స్ కింద చెమటలు చిందించేవాడు. జో ఒక టైరెంట్. వారి రిహార్సల్స్ ఒక మిలిటరీ క్యాంప్ లా ఉండేవి. కానీ మైకేల్ ముఖానికి పదే ప్లాస్టిక్ సర్జరీలు ఎందుకు జరిగాయి? ప్రపంచం అనుకున్నట్లు అది కేవలం అందం కోసం కాదు, దానికి కారణం ఒక సైకలాజికల్ ట్రోమా. మైకేల్ ప్రతిసారి అద్దంలో తన ముఖాన్ని చూసుకునేటప్పుడు తనని రోజు బెల్ట్ తో కొట్టి చిత్రహింసలు పెట్టిన ఆ క్రూరమైన తండ్రి రూపమే అతను కనిపించేది. ఆ తండ్రి నీడను, ఆ ముఖంలోని పోలికలను శాశ్వతంగా చెరిపేయడానికి మైకేల్ ప్లాస్టిక్ సర్జరీ అనే ఆయుధాన్ని ఎంచుకున్నాడు. తన ముఖం మారాలి, తన తండ్రి ఆనవాళ్లు తనలో కనిపించకూడదని ఒక ఫియర్స్ రివెంజ్ ఆ సర్జరీల వెనుక దాగున్న అసలైన నగ్న సత్యం. జో చేతిలో తిన్న ప్రతి దెబ్బ అతను ఒక సూపర్ స్టార్ చేసింది, కానీ అతనిలోని ఒక చిన్న పిల్లాడిని మాత్రం శాశ్వతంగా చంపేసింది. 1983లో థ్రిల్లర్ ఆల్బమ్ తో మైకేల్ ప్రపంచాన్ని మొత్తాన్ని షేక్ చేశాడు. కానీ జనవరి 27, 1984 ఈ రోజు మైకేల్ జాక్సన్ జీవితాన్ని శాశ్వతంగా ఒక చీకటి గదిలో నెట్టేసింది. ఒక పెప్సీ కమర్షియల్ షూటింగ్ జరుగుతోంది. 6th టేక్. పైరోటెక్నిక్ సమన్వయం లోపించింది. మైకేల్ తల పక్కనే భారీ పేలుడు. క్షణాల్లో అతని తల పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. ఇది కేవలం ఒక చిన్న ఇంజురీ కాదు, అతని తల పై భాగంలో 2nd మరియు 3rd డిగ్రీ బర్న్స్ అయ్యాయి. తన జుట్టు అంటే మైకేల్ కి చాలా ప్రాణం, కానీ ఆ ఒక్క రాత్రి ఆ మంటలు అతని తల పై భాగాన్ని కాల్చి బూడిద చేశాయి. 2009లో వచ్చిన అటాప్సీ రిపోర్ట్ లో ఒక భయంకరమైన నిజం బయటపడింది. మైకేల్ తన విగ్ కింద పూర్తిగా బట్టతలతో ఉన్నాడు. ఆ కాలిన గాయాల వల్ల వచ్చిన నరక యాతనను, ఆ భయంకరమైన నొప్పిని తట్టుకోలేక డాక్టర్లు అతనికి హెవీ డోస్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. నొప్పి తగ్గడానికి వాడిన ఆ మందులే చివరికి అతను బానిసను చేశాయి. ప్రపంచం చూస్తున్న ఆ సూపర్ స్టార్ నవ్వుల వెనుక ఆ విగ్ కింద కారుతున్న రక్తం, చీము మరియు భరించలేని నరకం దాగున్నాయి. ఆ ప్రమాదం ఆ రోజు అతని తలను మాత్రమే కాల్చలేదు, 25 ఏళ్ల పాటు అతని ప్రాణాన్ని నిలువులా తినేసిన నరకానికి పడిన ఒక ఫస్ట్ స్పార్క్. చనిపోయే వరకు ఆ మంట అతన్ని వెంటాడుతూనే ఉంది. May 16, 1983 మోటన్ 25 స్టేజ్. ప్రపంచమంతా టీవీల ముందు ఊపిరి బిగబెట్టి చూస్తోంది. సుమారు 47 మిలియన్ల జనం కళ్ళు ఆ స్టేజ్ మీదే ఉన్నాయి. మైకేల్ మొదటిసారి మూన్ వాక్ చేశాడు. ఆ క్షణం కాలం ఆగిపోయింది. ప్రపంచమే ఒక మాయలో పడిపోయింది. కానీ అంతటి హిస్టారికల్ పర్ఫార్మెన్స్ తర్వాత మైకేల్ ఏం చేశాడో తెలుసా? బ్యాక్ స్టేజ్ కి వెళ్లి ఒక మూలను కూర్చొని వెక్కి ఏడ్చాడు. ఎందుకంటే తను అనుకున్న విధంగా ఒక చిన్న స్పిన్ పర్ఫెక్ట్ గా రాలేదని. ఇది వినడానికి పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఆ పర్ఫెక్షనిజం అతనికి ఒక సైలెంట్ టార్చర్. చిన్నప్పుడు రిహార్సల్స్ లో ఒక్క స్టెప్ తప్పినా వాళ్ళ నాన్న జో జాక్సన్ బెల్ట్ తో కొట్టడానికి రెడీగా ఉండేవాడు. ఆ భయం మైకేల్ నరాల్లో జీర్ణించుకుపోయింది. పర్ఫెక్ట్ గా లేకపోతే తాను పనికిరాని వాడిననే భావన అతన్ని తినేసేది. ఆ పర్ఫెక్షన్ కోసం అతను తినడం మానేశాడు, నిద్రపోవడం మానేశాడు. కేవలం డాన్స్, మ్యూజిక్ అనే మిషన్ లా మారిపోయాడు. ప్రపంచం అతన్ని గాడ్ ఆఫ్ డాన్స్ లా ఆరాధిస్తుంటే అతను మాత్రం తనలోని తప్పుల్ని వెతుక్కుంటూ తనని తానే శిక్షించుకునేవాడు. మైకేల్ చర్మం నెమ్మదిగా తెల్లగా మారుతున్నప్పుడు ఈ సమాజం, మీడియా అతన్ని దారుణంగా కించపరిచాయి. వీళ్ళు స్కిన్ బ్లీచింగ్ చేసుకుంటున్నాడు, తన సొంత జాతిని అసహించుకుంటున్నాడు అని రాక్షసంగా హెడ్లైన్స్ రాశాయి. కానీ ఆ మేకప్ వెనుక, ఆ నవ్వు వెనుక ఉన్న నిజం ఒక నరకయాతన. మైకేల్ చర్మం రంగు ఎందుకు మారింది? దానికి కారణం విటిలిగో మరియు లూపస్ అనే భయంకరమైన ఆటో ఇమ్యూన్ వ్యాధులు. అతని సొంత శరీరమే అతని చర్మంపై ఉన్న పిగ్మెంట్ ను నాశనం చేయడం మొదలుపెట్టింది. శరీరం నిండా ఒక భయంకరమైన తెల్లటి మచ్చలు. అతను తెల్లగా అవడానికి బ్లీచింగ్ చేసుకోలేదు. తన శరీరంలో జరుగుతున్న ఆటో ఇమ్యూన్ యుద్ధాన్ని ఆపలేక ఆ తెల్లటి మచ్చలను కవర్ చేసుకోవడానికి బలవంతంగా మేకప్ వాడాడు. సన్ రైజ్ అతని డ్యామేజ్ అయిన చర్మం మీద పడితే చర్మం కాలిపోయినంత నొప్పి వచ్చేది. అందుకే అతను ఎప్పుడు అంబ్రెల్లాస్, గ్లౌజులు, మాస్కులు వేసుకునేవాడు. 2009 అటాప్సీ రిపోర్ట్ ఈ నిజాన్ని మెడికల్ గా కన్ఫర్మ్ చేసింది. ఫోకల్ డీపిగ్మెంటేషన్. అతను తన రంగును మార్చుకోలేదు, సమాజం చేసిన నిందలను భరిస్తూ తన గుండె మంటను దాచుకున్నాడు. మైకేల్ జాక్సన్ అంటే కేవలం డాన్స్, మ్యూజిక్ మాత్రమే కాదు, అతను ఒక మానవతావాది. ప్రపంచ వ్యాప్తంగా 39 ఆర్గనైజేషన్ ని సపోర్ట్ చేస్తూ సుమారు $500 మిలియన్ దానం చేసిన ఒక మహారాజు. 2700 ఎకర్స్ లో నెవర్లాండ్ రాంచ్ ను నిర్మించాడు.
అందులో జూ, ఫెరీస్, వీల్, అమ్యూజ్మెంట్ పార్క్స్ అన్ని ఉన్నాయి. తన బాల్యాన్ని లాగేసుకున్న ఈ జీవితం నుంచి తప్పించుకొని క్యాన్సర్ మరియు ఇతర జబ్బులతో బాధపడే అనాథ పిల్లలకు ఒక స్వర్గాన్ని ఇవ్వడానికి హీల్ ద వరల్డ్ ఎర్త్ సాంగ్ లాంటి పాటలు కేవలం డబ్బు కోసం పాడినవి కాదు. అవి అతని ఆత్మకోశ. అతను ఎక్కడికి వెళ్ళినా ముందుగా అనాథ ఆశ్రమాలకు, హాస్పిటల్స్ కే వెళ్లేవాడు. కానీ ఈ క్రూరమైన లోకం అతని ఎలా చూసింది? పిల్లలతో ఆడుకుంటున్న ఒక స్వచ్ఛమైన మనిషిని ఒక రాక్షసుడిలా చిత్రీకరించింది. అతనిపై లేనిపోని నిందలు వేసి డబ్బు కోసం అతన్ని బ్లాక్ మెయిల్ చేసి కోర్టుల పాలు చేసింది. ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ పర్సన్ అయినప్పటికీ అతను అత్యంత ఒంటరివాడు. ఇన్సోమ్నియాతో రాత్రంతా మేలుకొని ఎవ్వరూ తనని అర్థం చేసుకోవడం లేదని వెక్కి వెక్కి ఏడ్చేవాడు. ఆ స్ట్రెస్, ఆ బాధ అతన్ని శారీరకంగా కృంగదీశాయి. చివరికి 2005 ట్రయల్ సమయానికి అతని బరువు 54 kgs కంటే కింద పడిపోయింది. పసిపిల్లల కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టిన రాజు ఒక గోస్ట్ లా మారిపోయాడు. అతని చుట్టుముట్టిన రాబందులు అతని రక్తాన్ని పీల్చేశాయి. ఎలిజబెత్ టైలర్ లాంటి కొద్ది మంది మాత్రమే అతన్ని ఒక నిజమైన మనిషిలా ప్రేమించారు. సముద్రంలో అలలు ఎన్ని ఉన్నా సునామీ ఒక్కటే. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నా సూర్యుడు ఒక్కడే. ప్రపంచ సంగీత సామ్రాజ్యానికి మైకేల్ జాక్సన్ అనే చక్రవర్తి కూడా అలాగే ఒక్కడే. కానీ ఆ మహాసూర్యుడి వెలుగును తట్టుకోలేని ఈ ప్రపంచం అతన్ని ఎలా పీడించింది? అతని వెనుక ఎలాంటి నీచమైన కుట్రలు, దారుణమైన రాజకీయాలు జరిగాయి? ఆ చీకటి కోణం గురించి గుండెను పిండేసి ఆ నిజాలు సెకండ్ పార్ట్ లో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చేతన్ ఒరిజినల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.